హాయ్ అండి. అందరూ బాగున్నారా? మన కోసానికి నేను 2 కిలోల చేపలు తీసుకున్నా. మా కోడలు అడుగుతుంది. అప్పుడు నేనే కడిగేదాన్ని గానీ, ఇప్పుడు మా కోడలు హెల్ప్ తీసుకుంటున్నా. ఆమెనే కడిగిస్తుంది మా కోడలు. ఇది పాతకాలపు వంట మసాలా, స్పెషల్ మసాలా. మా నానమ్మ, మా అమ్మ చేసింది చూసి నేనిప్పుడు మీకు చూపిస్తున్నా. మీరు గూడా వండుకొని ఇట్లా నేను ఎట్లా వండినా అట్లా వండుకొని తిని చూడుండ్రి. మళ్ళా నాకు చెప్పండి. మంచిగా అయితది. ఇది రవ్వు రవ్వు చేపలు. కళ్ళకు గూడా చాలా మంచిది. దాని వస్తువులు నేను చూపిస్తున్నా. చెటాకు నువ్వులు, చెటాకు ధనియాలు, చెటాకు జీలకర్ర, 200 గ్రాముల చింతపండు, ఒక 8 పల్లీలు, కొంచెం పుట్నాల పప్పు, కొన్ని మెంతులు. ఇవి చూపించినయి అన్ని వస్తువులు మనం పొయ్యి ముట్టించుకొని దోరగా నువ్వులేయించుకోవాలే. దోరగా ఎక్కువ వాడితే గూడా మంచిగా ఉండది. వాసనొస్తది. కలర్ వాసనొస్తది. అవి దోరగా వేయించుకున్నాక తర్వాత ధనియాలు వస్తువులు ఇవి చూపించినవన్నీ తీసుకోవాలండి. ఏవైనా దూరగా వేయించుకోవాలి. జీలకర్ర గానీ, ధనియాలు గానీ అన్నీ దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక దోరగా వేయించుకోవాలి. అవి పల్లీలు, పుట్నాల పప్పు అవి కూడా కొంచెం ఎగితే చాలు. కొన్ని మెంతులు అర స్పూను మెంతులు, గోజువార ఆకులు ఒక 2, 3 అవి కూడా వేయించుకొని తీసుకోవాలి. ఇంకా మనం నూనె పోసుకోవాలి ఒక పావెడు. అంతకుముందే ఒక పావు కేజీ ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా. ఆ నూనెలో వేసుకొని దూరగా వేయించుకోవాలి. అప్పుడేమో కట్టెల పొయ్యి ఉండే మూల ఉడికిస్తుంటిమి. ఇప్పుడేమో మనకి స్టవ్ వచ్చింది కదండి. అందులో నూనెలో దూరగా వేయించుకొని మంచి అయ్యేదాకా గోల్డ్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. లేకపోతే పచ్చి వాసన వస్తది. అవి మంచిగా వేయించుకొని తీసి చెటాకంతా కుడక కూడా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని పులుసు కూడా వేసుకొని గుజ్జు మంచిగా పక్కకు పెట్టుకోవాలి. మనం అన్నీ చేసిందంతా అన్నీ వేయించినయి ఉల్లిగడ్డ, కొబ్బరి అన్నీ మిక్సీలో వేసి పెట్టినండి. ఇప్పుడు బగోని పెట్టుకున్న పొయ్యి మీద బగోని పెట్టుకొని అందులో ఒక 8 పావుల నూనె పోసిన 2 కేజీలకు 8 పావుల నూనె పోసి పసుపు, గోజువారాకు, పువ్వు, ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసి ఇవి వేయాలి. గోజువారాకు ఇట ఆ చేపలు అంతకుముందే మంచిగా పిండేసి మంచిగా రాసి కడగాలండి. లేకుంటే కౌసు వాసన వస్తుంది. మంచిగా రాసి కడిగి క్లీన్ చేసుకొని మనం ఈ పోసి వేసుకున్నాక అవి ఎర్ర కాలినాక ఫస్ట్ ఆకు, పువ్వు, గోరువారాకు అవన్నీ వేసి అవి దూర వేయించాలి. మాడనియొద్దు. మాడిపోతే మళ్ళీ కలర్ వాసన వస్తుందని కొంచెమే వేయించుకున్నాక పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని అవి చిటపటలు ఆడుతుంటాయి. మూత పెట్టాలి. మూత పెట్టి జర వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేసినాక మూత పెట్టాలి. మూత పెట్టినాక జర వేగినాక తీసి మనం ఇంతకుముందు మిక్సీలో వేసుకుంది ఆ మిశ్రమం వేసుకోవాలి. పోసులు వేసుకొని పొయ్యి జర సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. అడగంటనియద్దు. మంచిగా కలుపుకుంటా ఆడేది అంటొద్దు. మంచిగా కలిసేటట్టు కలపాలి. కలిపినాక అల్లం ఎల్లిగడ్డ ఒక 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ వేయాలి. మంచిగా చెటాకంత అల్లం ఎల్లిగడ్డ వేసి 2 కిలోలకు చెటాకు అల్లం ఎల్లిగడ్డ వేయాలి. వేసి బాగా కలిపేటట్టు అంతా కలిపేటట్టు స్మెల్ రావాలి. పచ్చి వాసన పోయి మంచి స్మెల్ రావాలి. మనం మసాలా ఎట్లా వస్తుంది కమ్మగా అట్లా చేయాలి. ఓ 3 చెంచాల పసుపు కూడా జరగాలినాక అంతా కలిపి వేసి ఒక చెటాకు కారం పొడి వేయాలి. నాటు కారం పొడి అయితే చిటాకు వేయాలి. మామూలుది కొనుక్కొచ్చింది అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. 2 చెంచాల ఉప్పు సరిపడా ఉప్పు అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. సన్నగా పొయ్యి పెట్టాలి. చిన్నగా పొయ్యి పెట్టి అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. దాన్ని మొత్తం కలపాలి. అది మంచిగా కలిసేలాగా మంచిగా కలిపి పులుసు పోసుకోవాలి. మనం పులుసు పోసి మళ్ళీ అది వడపోసి పులుసు పోసి మంచిగా కలపాలి. కలుపుతుంటే అది కుత అన్నప్పుడు ఇట్లా కుత ఉడకాలి. చిన్న మంట మీదనే. ఎక్కువ మంట పెడితే మళ్ళీ అడుగంటుతుంది. టేస్ట్ పోతుంది. కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా అట్లా చేస్తున్నాను. అట్లా చేయండి. మీరు ఒక్కసారి వండుకొని తింటే మళ్ళీ మసాలా పాతకాలపు ఉంటుంది. మంచిగా చేయాలి. అట్లా నేను చేసినట్టు చేయాలి. చేసినాక అది ఉడుకుతుంటే చేపలు వేయాలి. చేపలు వేసి మంచిగా అన్ని చేపలు పట్టేటట్టు మసాలా పట్టేటట్టు మంచిగా వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి. అన్నిటి కలిసేటట్టు
మనం మసాలా మంచిగా కలిసినట్టు అవి మసాలా మంచిగా కలుపుకొని మంచిగా కలపాలి. ఒక్క చేపకు కూడా మసాలా పట్టకుండా అన్నిటికి పట్టేటట్టు మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. 5 నిమిషాలు మూత పెట్టినాక తీసి చూస్తే మనం ఇట్లా కుత కుత అని ఇట్లా బుగ్గలు బుగ్గలు వస్తుంటాయి, బుడగలు బుడగలు. అప్పుడు మంచిగా ఒకసారి ఇట్లా కలపాలి. అట్లా కలిపినాక అడుగైతే అంటనీయద్దు. అడుగు అంటితే చేప ఖరాబ్ అవుతుంది. ఇట్లా మంచిగా ఇట్లా కలిపినాక కింద మీదకి ఇట్లా తీసుకున్నాక మంచిగా ఘాట్లు అవుతాయి చేపలు. అయినాక వాటర్ పోసుకోవాలి. అప్పుడు చూస్తుర్రు కదా, అవి నూనెలో కొంచెం మంచిగా వేగినాక నీళ్లు పోసుకోవాలి. 1 లీటర్ అన్ని నీళ్లు పోసుకొని మెల్లగా కలుపుకోవాలి. లేకుంటే చేప ఇరిగిపోయేది ఉంటుంది. ఇరిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి. చూడు అడుక్కెళ్ళి మంచిగా చూసి ఎసరు మనకి ఎట్లా కనిపిస్తుంది, చిక్కగా మోతాదుగా నీళ్లు పోసుకొని లీటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలకు మళ్ళీ చూస్తే అది అట్లా కుత కుత మళ్ళీ మంచిగా వస్తుంది. మంచిగా కలుపుకొని మంచిగా ఉడకనియాలి. ఎక్కువ కలపనే వద్దు అసలు, మామూలుగా కలుపుకోవాలి. టేస్ట్ మస్తు టేస్ట్ అవుతుంది కూర. మీరు ఒక్కసారి వండుకొని చూసి నాకు చెప్పండి, మంచిగా కామెంట్ చేయండి. ఒక్కసారి వండుకొని చూడరు. నేనైతే ఇట్లనే వండుతా. మా ఇంట్లో అందరికి ఇష్టం నేను వండిన కూర. మా మనమన్లకు, మా కొడుకు, మేము వారంలో 2 సార్లు వండుకుంటాము. బాగా టేస్ట్ అవుతుంది. చేపల కూర రెడీ అయ్యింది. మీరు ఒకసారి వండుకొని తిని చూడండి, తెలుస్తుంది ఎట్లుందో నాకు చెప్పండి. చూస్తున్నా ఇప్పుడు ఈ రవ్వు చేపలండి కూర వండినాము అందరి గురించి, మనందరి గురించి వంట చేసిన. టేస్ట్ చూస్తున్నా. సూపర్ 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 అయింది.